భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో రేడియాలజిస్టు వ్యవహారంపై పలు ఆరోపణలు వెలువడుతున్నాయి. విధుల సమయంలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో గర్భిణీలు, ఇతర రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా విధులకు హాజరవడం, పరిమిత సంఖ్యలో మాత్రమే స్కానింగ్లు నిర్వహించడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు అంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ విధుల సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికార ధృవీకరణ కానీ, సంబంధిత రేడియాలజిస్టు స్పందన కానీ ఇంకా వెలువడలేదు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక మంది పేద గిరిజన సంబంధించినటువంటి ప్రజలంతా వచ్చి వైద్యం చేసుకునేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ సిజేరియన్ అట్లాగే సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీలు ఎక్కువగా వస్తూ ఉంటారు. రేడియాలిస్ట్ కనీసం సమయపాలన పాటించుకోకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వచ్చి గంటల తరబడి నిలబడి ఉండాలి అంటే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ముఖ్యంగా అధికారులే ఒక పక్క డిఎంహెచ్ఓ గానీ అట్లాగే సంబంధించినటువంటి సంబంధిత వైద్య శాఖ అధికారులే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి దీని మీద తక్షణమే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రాచలం ఏరియా ఆసుపత్రికి సంబంధించి ఇక్కడ 4 రాష్ట్రాలకి మధ్యలో ఉన్నటువంటి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అసలు ఇవాళ వైద్యం లేకుండా పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ మరి ఏ పేషెంట్ వెళ్ళినా కూడా ఆ పేషెంట్ అక్కడ డాక్టర్ల కోసం వెయిట్ చేసి ప్రైవేట్ ఆసుపత్రిని కూడా ఆశ్రయించాల్సి వస్తూ ఉంది. స్కానర్ కాడికి వస్తే అది బోర్డు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళు పేరుకే ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది.